వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అధికారంలోకి రావడం కల. తీవ్ర విమర్శలు చేసిన హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి. గోదావరి వరదలతో అప్రమత్తంగా ఉండండి. సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించిన భద్రాచలం కలెక్టర్ అనుదీప్. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి చెందాడని బంధువుల ఆందోళన. భద్రాచలం జయభారతి హాస్పిటల్ ముందు మృతదేహంతో బైఠాయింపు. బర్కత్పురాలో ధర్మ సమాజ్ పార్టీ నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్. టీఆర్ఎస్ బీజేపీ పార్టీలో అధికారంలోకి రావడం కల అని, వారికి అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 5వ డివిజన్ కొత్తూరు జెండా కమ్యూనిటీ హాల్లో 5వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం డివిజన్ అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ డివిజన్లోని ప్రతి బూత్లో యాక్షన్ ప్లాన్లు అమలు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు పర్సంటేజ్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ అభివృద్ధిపై లేదని నాయిని విమర్శించారు. అభివృద్ధిపై నిలదీస్తే వారిని భయభ్రాంతులకు గురి చేసి వారిపై దాడులు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులు కమిషన్లకు కక్కుర్తి పడుతూ అభివృద్ధి పనులలో అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. డివిజన్లో బూత్ కమిటీ సభ్యులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరితో కూడా సమావేశం జరిగింది. అలా 5వ డివిజన్లో పూర్తి స్థాయిలో రెస్పాన్స్ చాలా బాగున్నది. మరి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలని నేను చెప్పకముందుకే ప్రజలు చెప్పడం, నాయకులు కార్యకర్తలు చెప్పడం నిజంగా కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రాబోతుందంట ఇంతకంటే పెద్ద విషయం లేదు. ఎంతోమంది మహిళలు కూడా మేమున్నామనుకుంటూ బయటికి రావటం చాలా సంతోషకరమైన విషయం. మరి 5వ డివిజన్లో కోట్ల శ్రీమంత్ గారు కార్పొరేటర్ ఉంటే కాంగ్రెస్ పార్టీని వారిని నిర్లక్ష్యం చేయటం, అభివృద్ధికి ఫండ్స్ ఇవ్వకపోవటం, వారికి ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం కూడా జరిగింది కదా. వాటన్నింటినీ కూడా కమిషనర్ దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకుపోతున్నాం. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. తప్పకుండా మనందరం కూడా మేలు జరుగుతుందని చెప్పి పూర్తి కమిటీలన్నీ కూడా పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యడానికి 3-4 నెలలు పూర్తి స్థాయిలో సన్నిహితమవుతుంది. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో గోదావరి వరదల ముప్పుకు ముందస్తు చర్యల కోసం జిల్లా అధికారులతో కలెక్టర్ అనుదీప్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల విషయంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ముందు నుంచే ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి అధికారి వారి విధులను చిత్తశుద్ధితో నిర్వహించి గత ఏడాదిలాగా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి వరదలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ఇప్పటి నుంచే గోదావరి కరకట్టు ప్రాంతంలో మోటార్లను ఏర్పాటు చేయాలని, ఎక్కువగా కెపాసిటీ గల మోటార్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. సో ఆ ఎక్స్పీరియన్స్ తో ఈసారి కూడా ఎటువంటి ఆ విపత్తు ఎదురైనా కానీ మనము దాన్ని ధైర్యంగా కోఆర్డినేటెడ్ యాక్షన్ తోని మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారి లైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీని సీరియస్గా తీసుకున్నప్పుడే
మనం ఒక కోఆర్డినేటెడ్ యాక్షన్ ప్లాన్ కరెక్ట్గా చేయగలుగుతాం. ఆ సంవత్సరం డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. ఈ సంవత్సరం లేట్ అయినప్పటికీ కూడా ఆగస్టులో ఉండొచ్చు. మీ అందరికీ తెలుసు 2021 సంవత్సరం 2021 అంతకన్నా ముందు 2020లో ఆగస్టు 14-15 తారీఖుకి 55-60 ఫీట్ వరకు వచ్చింది, 60 ఫీట్ 2020లో. రిమెంబర్ కరెక్ట్లీ 2020 సంవత్సరంలో ఆగస్టు 17-18 తారీఖు నాడు గోదావరి 60 ఫీట్లు దాటడం జరిగింది, 59-60 వరకు. సో ఈసారి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి నిర్లక్ష్యానికి మనము స్కోప్ ఇవ్వకూడదు. దానికి అనుగుణంగానే మనము చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుతూ ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3 months ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ అజెండా ఐటమ్, గవర్నమెంట్ అన్నప్పుడు వేరియస్ అజెండా ఉంటుంది, ప్రయారిటీ ఉంటుంది. బట్ ఫ్లడ్స్ విల్ ఆల్వేస్ బి ప్రయారిటీ అజెండా డ్యూరింగ్ దీస్ 3 months. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ఎప్పటికప్పుడు మీరు రివ్యూ చేస్తూ మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎటువంటి ఇష్యూ అయినా కానీ మా తీసుకురావాల్సిందిగా మనం కోరుతా ఉన్నాం. వైద్యం వికటించడం వల్లే రామిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడని, ఆయన మృతదేహంతో ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. అశ్వాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన రామిరెడ్డి అనే వ్యక్తి భద్రాచలం జయభారతి హాస్పిటల్ నందు వైద్యం వికటించి మృతి చెందాడు. 2 రోజుల క్రితం వైద్యం కోసం హాస్పిటల్లో చేరిన రామిరెడ్డి శస్త్రచికిత్స అనంతరం పరిమితి విషమించడంతో మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన చేస్తున్నారు. ధర్మ సమాజ్ పార్టీ నూతన రాష్ట్ర కార్యాలయాన్ని బర్కత్పురాలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 3 చోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్య స్థాపనకు గడప గడపకు ధర్మ సమాజ్ పార్టీని బలపరచడానికి ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యాలయ వేదికగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికలలో అసెంబ్లీ నియోజకవర్గాలలో తమ అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో రాఘవేంద్ర ముదిరాజ్, రెహమాన్, కార్తిక్, శివన్ తదితరులు పాల్గొన్నారు. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని బర్కత్పురా సెంటర్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయం ఈ రోజు నుంచి సంపూర్ణంగా పార్టీ సంబంధించిన అన్ని కార్యక్రమాలు, పార్టీ యాక్టివిటీసు, పార్టీకి సంబంధించిన సమస్త పొలిటికల్ యాక్టివిటీస్ ఈ బిల్డింగ్ నుంచే జరుగుతాయని మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం. ఇక్కడి నుంచే కోఆర్డినేషన్, ఇక్కడే ప్రెస్ మీట్లు, ఇక్కడే పార్టీకి సంబంధించిన సంపూర్ణమైన కార్యక్రమాలు ఈ భవనం నుంచే జరుగుతూ ఉంటాయి. మరి ధర్మ సమాజ్ పార్టీ నూతనంగా దాదాపు 6 నెలల క్రితమే భారత ఎన్నికల సంఘంలో నమోదు చేసుకోవడం జరిగింది. ధర్మ సమాజ్ పార్టీ ప్రారంభ ప్రకటనని, పార్టీ ప్రకటన ఏప్రిల్ 30వ తారీఖున పార్టీని ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభానికి, పార్టీ యొక్క ఆవిర్భావానికి నేపథ్యం దాదాపుగా 1 సంవత్సరం 3 నెలల కాలం సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, 10,000 కిలోమీటర్ల పాదయాత్ర. తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్య స్థాపన కోసం తెలంగాణ గడ్డ మీద 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ 33 జిల్లాలు, 3,000 గ్రామాలు,
300 మండలాల్లో ఓ సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఏప్రిల్ 30వ తారీఖు 2023న సరూర్ నగర్ మైదానంలో 1,00,000 మంది మధ్య బహిరంగ సభ నిర్వహించి ఆ సభలో పార్టీని ప్రకటించడం జరిగింది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని బోలక్పూర్ డివిజన్ భవానీ శంకరాలయంలో బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి దేవాలయాలకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎండోన్మెంట్ అధికారి ఎస్సీ కృష్ణ, దేవాలయం ఈవో జ్యోతి, కార్పొరేటర్లు సుప్రియ, నవీన్ గౌడ్, పావని, వినయ్ కుమార్, రవిచారి, రచన్ శ్రీ, బీఆర్ఎస్ రాష్ట్ర యువకులు నాయకులు ముఠా జయసింహ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బింగి నవీన్, ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ దేవాలయాల చైర్మన్లు, నియోజకవర్గ డివిజన్ ప్రెసిడెంట్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓ సాదియా మంచి ప్రేమ కథ చిత్రమని ప్రేక్షకులు అన్నారు. ఈ సినిమాలో నూతన హీరో నటించడం ఎంతో బాగుందని, సినిమా ప్రారంభంలో ప్రేమను చివరి క్లైమాక్స్లో చూపించడం ఎంతో బాగుందని వీక్షకులు తెలిపారు. ప్రేమికులే కాకుండా ఫ్యామిలీతో కూడా దీనిని చూడవచ్చన్నారు. ప్రేమ చిత్రాలు ఎన్నో చూసాం, కానీ ఈ చిత్రం విభిన్నంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా, ఫ్యామిలీ చిత్రం అని వారు కీతబిచ్చారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి లవ్ స్టోరీ అయితే లేదు, కానీ ప్రతి యూత్కి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఫస్ట్ లవ్ స్టోరీ ఇంకా చాలా బెస్ట్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఓ సాతియా మూవీ చాలా బాగుంది. ఓ సాతియా సినిమా బాగుంది. ఫస్ట్ లవ్ స్టోరీ అనిపించింది. వాళ్ళు బ్రేకప్ అవ్వడం, మళ్ళీ లాస్ట్కి కలవడం, ఒక లాస్ట్కి అయితే ఫీలింగ్ చాలా బాధ అనిపించింది. ఏడుపు వచ్చేసింది. మంచి లవ్ స్టోరీ మూవీ నాకు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకపల్లి గ్రామంలో గుప్త నిధుల ఆశతో కొందరు వ్యక్తులు తవ్వకాలు జరిపారు. గుప్త నిధుల కోసం తవ్వుతున్న ఇద్దరిని పట్టుకొని స్థానికులు పోలీసులకు పట్టించారు. వాడెంత ఓపికతోటి తీసిండే ఇంతలో తీరాలని. తలకొండపల్లి మండల కేంద్రంలో ఎర్రకుంట చెరువులో పట్టిన చేపలను అమ్మడానికి రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో మత్స్యకారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇది గ్రహించిన యూత్ అధ్యక్షుడు పుట్ట నాగరాజ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎర్రగుంట చెరువు దగ్గర బాటా కోసం మట్టి కొట్టించి డోజింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డల హరీష్ ముదిరాజ్, బాలకృష్ణ ముదిరాజ్, బోల శ్రీనివాస్ ముదిరాజ్, పుట్ట శ్రీరాములు, ఉపనమాని బాలకృష్ణ, భాషా మౌని యాదయ్య, కాటిక రాములు పాల్గొన్నారు.
కొత్తగూడెం వాస్తవ్యుల వేములపల్లి నాగేశ్వరరావు గత సంవత్సర కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శాస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు. ఆయన చికిత్సలకు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సిహెచ్ శ్రీనివాస్ ఆర్థిక వితరణ చేశారు. టేకులపల్లి మండల రాణికి జూలూరుపాడు మండలం మునుగల సాయి కిరణ్ కు నెల పెన్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా వేములపల్లి నాగేశ్వరరావుకు నెలకి 1000 రూపాయలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహాసభ నియోజకవర్గం కో ఇన్ఛార్జ్ రేపక మనోహర్, జిల్లా సహాయ కార్యదర్శి మేడిచెర్ల సత్యప్రసాద్, జిల్లా గౌరవ సహాయదారులు ఉప్పుటూరి రాధాకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు చెవ్వ జయశంకర్, లక్ష్మీదేవిపల్లి మండల మహాసభ నాయకులు వేమిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. భద్రాచలంలోని గోదావరి కరకట్టుకు పటిష్టం చేసి ఎత్తు పెంచాలని సిపిఎం నాయకులు కార్యకర్తలు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల గత ఏడాది వచ్చిన వరదలకు భద్రాచలం పట్టణంలోని లోతట్టు కాలనీ ప్రజలంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 1000 కోట్ల నిధులను విడుదల చేయకుండా కరకట్టు పనులు మొదలు పెట్టకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రకటించిన 1000 కోట్లను వెంటనే విడుదల చేసి గోదావరి ఎత్తు పెంచి ప్రజలను కాపాడాలని కోరారు. సిపిఎం కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన సిపిఎం నాయకులు వరద బాధితులు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సిపిఎం నాయకులు అందించారు. అవునా చూడు వీడియో తీసాక డిలీట్ చేస్తా. సమస్యలు వెంటనే పోలవరం బ్యాక్ వాటర్ మునిగే ప్రజలకి ముంపు పరిహారం, పోలవరం బ్యాక్ వాటర్ తో మునిగే ప్రజలకు ముంపు పరిహారం, R&R ప్యాకేజీ, R&R ప్యాకేజీ తీసే మునిగే ముంపు కాలనీలకు R&R ప్యాకేజ్, మునిగే ముంపు కాలనీలకు R&R ప్యాకేజ్, మునిగే ముంపు కాలనీలకు R&R ప్యాకేజీ, అశోక్ నగర్ కొత్త కాలనీ ప్రజలకు R&R ప్యాకేజీ. ఇక బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అధికారంలోకి రావడం కల, తీవ్ర విమర్శలు చేసిన హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి. గోదావరి వరదలతో అప్రమత్తంగా ఉండండి, సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించిన భద్రాచలం కలెక్టర్ అనుదీప్. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి చెందాడని బంధువుల ఆందోళన, భద్రాచలం జయభారతి హాస్పిటల్ ముందు మృతదేహంతో బైఠాయింపు. బర్కత్పురాలో ధర్మ సమాజ్ పార్టీ నూతన రాష్ట్ర కార్యాలయం ప్రారంభించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.